ఎన్నికల సమయంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనలేదు. మరి ఈ యొక్క ముఖ్యమంత్రి కాళ్ళకు బల్పం కట్టుకొని ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో మున్సిపాలిటీలో ఎన్నికలు పెట్టి అనేకమైన హామీలు ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఫలితాలు కనుక చూస్తే చాలా తక్కువ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకు వచ్చిందని చెప్పి కూడా మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన విషయం. 12,728 పంచాయతీ ఎన్నికల్లో జరిగితే మరి కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఏంటంటే ఖాతాల్లో సుమారు 7,527 సర్పంచులు గెలిచినామని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అందులో యునానిమస్ గా 1,200 మంది, 800 మంది మొత్తం రిబల్స్, అంటే 1,200 800 కలిపితే 2,000 మంది. వారికి వచ్చిన లెక్క ప్రకారం 8,335 సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సర్పంచులు. మేము ఎక్కడ కూడా అంటే ప్రచారం చేయలేదు, కానీ కాంగ్రెస్ అభ్యర్థులు ఇవ్వాలన్నట్టు గెలిచిందని చెప్పి ఒక తప్పుడు సమాచారం ఇచ్చి 8,335 మంది మేము ఏంటంటే సర్పంచ్లు ఏంటంటే గెలిచినామని చెప్తే అందులో రిబల్స్ యునానిమస్ 2 కనుక తీసేస్తే వాళ్ళకి వచ్చింది కేవలం 6,335 సర్పంచ్లు. ఇంతకుముందు ప్రభుత్వం సుమారు 90% మాకు అంటే గెలిచినామని చెప్పినారు, తొడలు కట్టుకున్నారు, మీసాలు కూడా తిప్పినారు. వచ్చే ఎన్నికల్లో మేమే గెలుస్తామని చెప్పినారు. ఆ పార్టీ అధినేత తొడలు కొట్టుకొని ఇవాళ ఫామ్ హౌస్లో ఏంటంటే పరిమితమైనారు. మాకు 2018-19లో 163 స్థానాలు ఉంటే ఈరోజు 1000 పైన మేము ఏంటంటే గెలిచినాం. ఓడిపోయిన స్థానాలు కూడా కేవలం 50 ఓట్లతో మేము ఏంటంటే ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే రిబల్స్ కూడా మీరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో వేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి టికెట్ రాకుండా వారికి ఏంటంటే పెడితే కూడా మీ యొక్క ఖాతాలో వేస్తున్నారంటే ఇది ఏ విధంగా మీరు ఫాల్స్ నెరేటివ్, తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది. ఇదే కనుక స్పిరిట్ కనుక మీకు ఉంటే మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన 6 గ్యారెంటీలు 400 ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రజలు మొత్తం తిరస్కరించినారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా లేదు. కనీసం భూతత్వం పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ దొరకదు. మీరు పదే పదే చెప్పిన సందర్భంలో ఈరోజు 1000 పైన మాకు మంచి మంచి ఫలితాలు ఇచ్చి సుమారు 1,500 మంది ఉప సర్పంచులు, ఒక 10,000 మంది వార్డు మెంబర్స్ కూడా గెలిచిందంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ గ్రామీణ ప్రాంతంలో కూడా డెవలప్ అయింది. మోదీ గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు గ్రామాల్లో డైరెక్ట్గా బెనిఫిట్స్ వచ్చి ఈ యొక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కనుక గెలిపిస్తే రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాల్సిన ఆవశ్యకత గురించి వాళ్ళ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.